తెలుగు రాష్ట్రాల్లోని ఒక చిన్న గ్రామం ఆరవపాలెం. పచ్చటి పంటలతో ఎప్పుడు పావురాల గూళ్లలా కనిపించే పొలాల మధ్య ఒక ఆహ్లాదకరమైన గ్రామం ఇది. గ్రామంలోని ప్రజలు చాలా సహనంతో, హృదయపూర్వకంగా జీవిస్తూ ఉండేవారు. ఆ గ్రామంలో సీతారామయ్య అనే రైతు తన 2 కుమారులతో జీవించేవాడు. అతను చాలా సాధువుడు, అయితే కష్టపడి పనిచేసేవాడు. పంటలు సాగు చేస్తూ తన కుమారుల్ని చదివించేందుకు ప్రాణం పెట్టా. ఒకరోజు పెద్ద వర్షం వచ్చి ఊరిలోని చెరువులు పొంగి పొర్లాయి. అయితే ఆ వరద వలన గ్రామంలో ఉన్న అన్ని పొలాలు నీట మునిగిపోయాయి. ఆ సమయంలో సీతారామయ్య తన పొలానికి జరిగిన నష్టానికి బాధపడకుండా తన గ్రామస్తులను ప్రోత్సహించాడు. మనందరం కలిసి కష్టాలు ఎదుర్కొంటే సమస్యలు చిన్నవైపోతాయి అని చెప్పి అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు. తన కుమారులు కూడా అతని మార్గంలో నడిచారు. వాళ్లు వృద్ధులకు సహాయం చేసి చెరువు నీటిని త్రాగునీటిగా మార్చేందుకు కృషి చేశారు. కొన్ని నెలల కఠోర శ్రమ తరువాత గ్రామం తిరిగి పచ్చగా మారింది. ఆ రోజు నుంచి ఆరవపాలెం ప్రజలు ఒకదానితో ఒకరు దగ్గరవుతూ కలిసి సంతోషంగా జీవించారు. సంక్షేమం అందరికీ కలిసి పనిచేయడంలోనే ఉంటుంది.